'అపరాధి' 1 అవర్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో 2021లో మలయాళంలో రిలీజ్ అయ్యి, ఆ తర్వాత హిందీ డబ్బుడ్‌లో యూట్యూబ్‌లోనూ రిలీజ్ అయ్యి, ఇప్పుడు 'ఆహాలో' తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే సింక్ అయింది. కానీ ఇంటెన్సిటీ మిస్ అయింది. ఇక చూసాక నాకైతే నచ్చలేదండి. షార్ట్ ఫిల్మ్ తీయాల్సిన ప్లాట్‌ని సాగదీసి సినిమాగా సరిగ్గా గంటన్నర వచ్చేలా మార్చారు. అది క్లియర్‌గా సినిమా చూసే ఎవ్వరికైనా అర్థమవుతుంది. ఈ సినిమా ఒక పజిల్ బేసిక్‌గా. చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. అర్థమైతే మూవీ ఫినిష్ అయ్యేసరికి కొంతైనా పర్వాలేదు అనే ఫీలింగ్ వస్తుంది. అంటే ప్రయత్నం. అర్థం కాకపోతే మినిమమ్ నచ్చదు. అర్థమైనా, అర్థం కాకపోయినా ఓపికైతే ఉండాలి. ఒక అరగంట తీయాల్సిన షార్ట్ ఫిల్మ్ కంటెంట్‌ని ల్యాగ్ ప్రో మ్యాక్స్ లాగా గంటన్నర తీశారు. కేవలం ఒక ముగ్గురు స్టార్ యాక్టర్స్‌ని పెట్టి సినిమా రేంజ్ విజువల్స్‌తో మంచి సినిమాటోగ్రఫీ ఉంది. నడిచినట్టు, తలుపు కొట్టినట్టు, కార్ ఆగిపోయినట్టు, వెయిట్ చేసినట్టు, ఇంట్లో బోలెడన్ని కాన్వర్సేషన్స్ మీరే అర్థం చేసుకోండి అన్నట్టు ఆ ఎండింగు ఇవన్నీ గంటన్నర వచ్చేలా సాగదీశారు. చాలా సింపుల్ స్టోరీ. గర్ల్ ఫ్రెండ్‌ని సర్ప్రైజ్ అంటూ కార్‌లో తీసుకెళ్తుంటే కార్ బ్రేక్ డౌన్ అయ్యి అక్కడుండే ఒక ఇంట్లోకి వెళ్తారు. ఆ ఇంట్లో ఉన్న స్ట్రేంజర్ బయటకొచ్చాక ఏం జరిగిందన్నది స్టోరీ. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఒక 4 ఇయర్స్ అయిపోవడం వలన ఏమో ఈ ముగ్గురు అంటే ఫహద్ ఫాసిల్ గారు, సోబిన్ షాహిర్ గారు, దర్శన రాజేంద్రన్ గారు వీళ్ళ ముగ్గురికి సరిపడే రోల్స్‌నే కావివి. తెలుగు డబ్బింగ్ అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు కూడా. సినిమాటోగ్రఫీ ఒక్కటి అదిరింది. అలాగే క్లైమాక్స్ వైపు వెళ్తున్నప్పుడు ఒక 2, 3 యెస్ ఆర్ నో అనేలా కొన్ని సీన్స్ ఒస్తాయి. అవి ఇంకా పెర్ఫార్మన్సెస్ బావున్నాయి. కానీ సస్పెన్స్ అంతేం లేదు. ఇండైరెక్ట్ వే ఆఫ్ నరేషన్ మంచిదే కొంతవరకు. కానీ సగం సినిమా అయ్యాక కూడా రివీల్ చేయనట్టుగా అదే వేలో ఉంటే ఇంట్రెస్ట్ పోయేలా మారుతుంది. ఇక్కడ అదే జరిగింది. సో, గ్రిప్పింగ్ నరేషన్ అయితే లేదు. లాగ్ చాలా ఉంది. స్టార్టింగ్ ప్రొసీడింగ్స్ అయితే చాలా అంటే చాలా టైం తీసుకుంటాయి. దీనికి తోడు అక్క, అక్క అంటూ పిలుస్తారు ఫహద్ ఫాసిల్ గారు. లాయర్ అయిన దర్శన అలా ఒక స్ట్రేంజర్‌తో కోఆపరేటింగ్‌గా మాట్లాడడం. స్ట్రేంజర్ అలా ఎలా ఒప్పుకుంటాడు? ఇలాంటివన్నీ ఇంకా మైండ్‌లోకొస్తాయి. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే పజిల్ లాంటి స్టోరీ లైన్ బానే ఉంది. కానీ షార్ట్ ఫిల్మ్ చేయాల్సిన దాన్ని సినిమాగా తీస్తే దానికి తగ్గ గ్రిప్పింగ్ నరేషన్ ఉండాలి. ఎంగేజ్ చేయడానికి. ఇక్కడ మాత్రం అల్ట్రా లాగ్ ఎక్కువైపోయింది. ఇక ఆ పజిల్ మనం సాల్వ్ చేయగలమా లేదా అన్నట్టు చూస్తే ట్రై చేయాలి. అది కూడా ఓపికతో. లేదంటే మెజారిటీకి నచ్చే మూవీ అయితే కాదు. గుడ్ ఐడియా బట్ టూ మచ్ లాగ్ విత్ అన్‌వాంటెడ్ ఎక్స్‌టెన్షన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.75/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.